పరలోకమందున్న మా తండ్రి, సహోదరుడు ద్వారా తండ్రి మరికొన్ని మాటలు మొదటి వర్తమానంలో మీరు అందించారు. సంఘము వాడుకగా వచ్చి వెళ్ళిపోయేది కాదని, విరామం లేకుండా ప్రకటింపబడుతున్న తండ్రి ఈ సువార్త బాధ్యత నేర్పేదని, మీరు మాతో ఉండాలని, మేము మీతో ఉండాలని తండ్రి మీ అనాది సంకల్పంలోని తండ్రి కొన్ని సంగతులు వివరించారు. గతించిన రాత్రి మమ్మల్ని వాడుకున్నారు. మొదటి రోజు తండ్రి తమ్ముడు ద్వారా మీరు మాట్లాడారు. ఈరోజు మా ద్వారా కూడా తండ్రి మీరు మాట్లాడండి. మరొకసారి మిమ్మల్ని అర్థిస్తున్నాం. సభలు అనేవి కాలయాపనకి సంబంధించినవి కాదని, మా జీవితాలకు ఒక నిలువెత్తు అర్థము, గమ్యము, బాధ్యత నేర్పించేవని తండ్రి మాకు తెలియచేయండి. తండ్రి ఈ కష్టం, ఈ ప్రయాసం ఎవరు మెప్పుకో ఎవరు ఘనతకో కాదు తండ్రి, మీ కుమారులు లేమిలో ఉండి ఆయన చుట్టూ ఎన్నో వ్యతిరేకతలు ఉన్న బరువులు, బాధ్యతలు, అనారోగ్య సమస్యలు వారి ఇంటి నుండి తండ్రి వెంటాడుతున్నా వారు చూసిన సువార్తలోని తండ్రి భారమును ఆ రోజు తెలుసుకున్న వారుగా ఈ రోజుకి ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటించే వారిని పిలుస్తున్నారు, వారి పరిధిలో వాళ్ళు ప్రకటిస్తున్నారు తండ్రి. ఈ యొక్క భారభరితమైన తండ్రి ఈ యొక్క సభలో నూతన ఆత్మలు తండ్రి సంఘంలోకి చేర్చండి. వచ్చిన వారిని తండ్రి రక్షణలో బలపరచండి. మా శత్రువులను, మా మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. చూద్దాం. ఇక ఎవరైనా చక్కగా, నన్ను కంగారు పెట్టకుండా, మీరు కంగారు పడకుండా చక్కగా చదివేవారు ఎవరైనా ఉంటే ఆగకుండా ఒక 12 వచనాలు చక్కగా అర్థవంతంగా చదివాలి ఎవరు ఉంటే సహాయం చేయండి. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమయో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో ఎత్తుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకున్నది. వేదిక మీద ఎవరైనా చదవండి. అప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎర్రి మాటలుగా కనబడను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని వాక్య భాగాలు క్రైస్తవ్యం సీజనల్గా చదువుకుంటుంది. కొన్ని వాక్యాలు కొన్ని ఫంక్షన్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్రజలు అలా వినడానికి అలవాటు పడ్డారు. ప్రజలు అలా అలవాటు పడ్డారు కనుక బోధకులు కూడా అలా చెప్పడానికే ప్రసంగాలు సిద్ధం చేసుకుని వచ్చాం. రాను రాను సందర్భానికి
సంబంధం లేకుండా ప్రతిరోజు వాక్యం చదువుకోవాలన్న జ్ఞానమును విడిచిపెట్టేస్తున్నారు. ఇది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భాలు ఇవి. మరొకటి, చదువుతున్న మనం ఒక ప్రసంగమైన, ఒక వాక్య పఠనమైన మొత్తం పేరా చదవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ టీచింగ్ అని చెప్పాలి అంటే అక్కడ రాయబడిన కింద పైనున్న పేరా మొత్తం ఎక్స్ప్లనేషన్ ఉండాలి. అక్కడొక వాక్యం, ఇక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం తీస్తే కలగూర వంటకం అంటారు దీన్ని. టీచింగ్ ఫీల్డ్లో దాన్ని రైట్ టీచింగ్ అనరు. ఏదన్నా ఒక పేరా మనం తీసుకొని దాని నేపథ్యం మొత్తం వివరిస్తూనే దానికి సపోర్టెడ్గా మిగిలిన రెఫరెన్స్ మనం తీసుకోవాలి తప్ప అది వాక్య పఠనమైనా బైబిల్ బోధ అయినా ఎలా పడితే అలా దూకడానికి వీల్లేదు. అందుకే ఈ పేరా మనం ఎందుకు చదువుకోవాలి? ఇదంతా మనం ధ్యానిస్తేనే అందులో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. సందర్భం లేకుండా ఒక్క వచనాన్ని నేను తీసుకుని వెళ్ళిపోతే వాగ్దానం కార్డులు తీసుకున్న దానికి ఈరోజు నా ప్రసంగానికి పెద్ద తేడా ఏముంటుంది. అందుకే మనం బోధిస్తున్నా, వాదిస్తున్నా, లేదా ఈ రోజుకి నెలలు సంవత్సరాలు రోజులు ఏడాదికి 52 వారాలు మనం మాట్లాడుకుంటున్నది ఒకటే, సమాధిని గూర్చి. గతించిన రాత్రి దావీదు కోసం మాట్లాడుకున్నాం. ఆ దావీదుని గూర్చి మనం మాట్లాడినప్పుడు ఒక్క రాయి ఆయన లైఫ్ స్టైల్ని మార్చేసింది. ఇక్కడ ఉన్న రాయి ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. ఆ రోజు ఆ రాయి గొర్రెల కాపర్ని, ప్రజలకు కాపర్ని చేసింది. ఒక్క ఫైట్లో ఒక్క రాయి. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ నేపథ్యంలో ఒక రాయి ఉంది. ఆ రాయి పేరు చాలా విచిత్రంగా ఉంది. దాని పేరు దొర్లింపబడిన రాయి. ఏం రాయి? దొర్లింపబడిన రాయి. ఏముంది దొర్లింపబడిన రాయి? చరిత్ర ఉంది. ఏముంది దొర్లింపబడిన రాయి వెనకాల? గతముంది. మానవ అధోపాతాలను తొక్కబడిన మరణ వేదనుంది. ప్రపంచం బెంబేలెత్తిపోయిన సమాధి ఉంది. ఈ రోజుకి అర్థం కాని ప్రశ్నార్థకమైపోయిన చావు కేకలున్నాయి దొర్లింపబడిన రాయి వెనక. ప్రతి జీవితంలో రాయి ఉందంటే ఉంది. వ్యాధి అనే రాయి ఉంది, కనబడని అప్పు అనే రాయి ఉంది. ప్రతి కుటుంబంలో రాళ్ళున్నాయి, స్నేహితుల మధ్య రాళ్ళున్నాయి. ఈ రాయి ప్రతి రాయిని చూపిస్తాది. ఈ చదువుకుంటున్న ఈ వాక్య పఠనం ప్రతి వాక్యంలో నుంచి మనల్ని కోట్ చేసి మన వైపు చూపిస్తాది. ఆ రోజు ఆ జీవానికి, నిత్యత్వానికి ఆ రాయి అడ్డుగా నిలబడతాది అనుకున్నది ఆ రోజు ప్రపంచం. దేశాలు కలవకుండా ఈరోజు పాలస్తీనా, ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నాయంటే భూమి పోరాటం కొరకు అదొక అడ్డురాయి. అన్నదమ్ముల కుటుంబాలు కలవట్లేదంటే పసకని రాయి ఏదో ఉంది వాళ్ళకి. స్నేహితులే విడిపోతున్నారంటే వాళ్ళ స్నేహాన్ని బీడలు పడేలా కొట్టిన రాయి ఏదో ఉంది. ఇది పోలిక. రాయి 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 ఏమైంది? రాయి ఇది అడ్డు రాయి. జీవాన్ని ప్రజల దగ్గరికి రాకుండా అడ్డుకున్న అడ్డురాయి అనుకున్నది ఆ రోజు ప్రపంచం. కానీ ఈ రాయిని పెట్టేశారు. ప్రపంచం మాట్లాడుకుని ఆ రోజు సమకాలీన ప్రపంచం మాట్లాడుకుంటుంది. రకరకాల మాటలు మాట్లాడారు. లోకా గారు ఎందుకో రాళ్ళ మీద చాలా ఫోకస్ చేశాడు ఆయన. బైబిల్లో ఎందుకో రాళ్ళు చుట్టూ చాలా చరిత్ర ఉంది. దావీదు దగ్గర రాయి ఉంది. అబ్రహాం దగ్గర రాళ్ళ పేర్చిన బలి అర్పణ పీఠం ఉంది. యాకోబు దర్శనం దగ్గర రాళ్ళ కుప్ప ఉంది. మీరెక్కడైనా చూడండి, రాళ్ళు 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 రాళ్ళు, గతం గతం రాళ్ళు. లూకా గారు కూడా రాళ్ళు పట్టుకున్నారు. ఆ రాయిని గురించి ఆయన రాస్తున్నప్పుడు మీరు చూడండి, ఒకరోజు ఆయన ఊరేగిస్తున్నారు ప్రపంచంలో. ఆ ప్రపంచంలో ఊరేగిస్తుంటే పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలందరూ వచ్చి ఓయే ఏమి ఊరేగింపులు అని అడిగారు. సైలెంట్. ఎవరు కేకలేయకండి, ఓసన్న గీసన్న ఏమి లేదు, ఆపండి. ఆయన్నేది పొగిడేది? ప్రధాన యాజకుడా, పెద్ద పరిసయ్యుడా? సైలెంట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఆయన ఆపేశారో లూకా అక్కడ రాసిన మాట మనకు తెలుసు. వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. మళ్ళీ రాయి. ఆ రోజు లూకా రాసిన ఆ మాటలు అవి స్తుతించే రాళ్ళు.
24 అధ్యాయంలో రాయబడిన రాయి ఇది అడ్డుగా నిలబడిన దొర్లింపబడిన రాయి. ఆ రోజు వారికి ఇక స్తుతించొద్దని చెప్పబడినప్పుడు మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు స్తుతిస్తాయని ఆ రాళ్ళకి పెట్టిన పేరు ఇవి స్తుతించే రాళ్ళు. మరి ఇక్కడున్న రాయి, ఆ రాయికి అధికారం ఉంది, ఆ రాయి వెనక బలం ఉంది, ఆ రాయికి సీల్ ఉంది, ఈ రాయికి చాలా పేరుంది. ఈ రాయిని కదిపితే చట్ట ప్రకారమైన కేసులు బనాయింపబడే ప్రమాదం ఉంది. ఏం చెప్తుంది ఈ రాయి? పెట్టేశారు, మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు లిస్ట్ అవుట్ ఇక్కడ లేదు, కానీ మరొక ఆయన రాశాడు. ఆయన పెద్ద గుమస్తా రోజుల్లో, ఆయన మత్తయ్య. ఏమని రాశాడు చూడండి, ఇది అలానే ఉంచండి, మళ్ళీ వద్దాం, అలానే ఉంచండి. మత్తయి సువార్త చాలా జాగ్రత్తగా వినాలి. మనకి తెలిసిన సందర్భమైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడే సందర్భం. మత్తయి సువార్త చివరి అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం చూడండి. మరనాడు ఆయన సిద్ధపరచు దినము మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, ఎవరు వచ్చారట? ప్రధాన యాజకులు, నెక్స్ట్ పరిసయ్యులు, ఇంకొకడు ఉన్నాడు క్యారెక్టర్, పిలాతు, ఇంటికి వెళ్ళినారు చదవండి, హేరోదు ఇంకా ఉన్నారు, శిష్యులు ఇంకా ఉన్నారు, స్త్రీలు ఇంకా ఉన్నారు, ఆ సమకాలీన సామాన్యులు, అధికారులు. ఇంతమంది వచ్చి దేని ముందు నిలబడ్డారు? రాయి ముందు నిలబడ్డారు. రాయి అడ్డుగా పెట్టినప్పుడు, అంటే ఇప్పటి వరకు కదిలి మాట్లాడిన ఆ నోరుని మూసేశారు. అన్నం పెట్టిన ఆ చేతుల్ని బంధించి ఇక ఆ సుగంధ ద్రవ్యాలు పూసి ఆ ప్రేత వస్త్రం చుట్టి లోపల పెట్టేశారు. సువార్త కొరకు కదిలే కాళ్ళకు మ్రేకులేసి కొట్టి బంధించి ఎర్రగొట్టి దానికి పేత వస్త్రం చుట్టి లోపల పెట్టేశారు. ఆయనను లోపల పెట్టారు. ఆ రోజు లోకమంతా నిశ్శబ్దంగా ఉంది, మొత్తం చీకట కమ్మింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ప్రకృతి గోల పెడుతుంది, రాళ్ళు అరుస్తున్నాయి, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, దట్టమైన మేఘాలు యెరూషలేమును కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో పరిస్థితులు అర్థం కాని సమయంలో ఈ రూపురేఖ ఎంత మారుతున్నా, అడ్డుతెర చిరిగిపోయినా, ఇన్ని వేళ కనబడుతున్నా, అవి ముంగుటనే జరగడానికి సిద్ధముగా ఉన్నా, సమాధి ముందు నిలబడ్డారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు గవర్నర్కి ఫైనల్ గవర్నమెంట్, హేరోదు గవర్నర్గా నిలబడ్డాడు. నేను అడుగుతున్నానండి, ఈరోజు మనం అక్కడ లేం గనక, ఆ రోజు మనం పుట్టలేదు గనక, ఒకవేళ అక్కడే మనం ఉంటే, ఆ రాయి ముందు ఈ మేకపోత గాంభీర్యం కలిగిన ఈ మోతుబర్లు అందరూ అక్కడ ఉంటే, మీరు ఊహించండి సీన్లోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు చెప్పండి. వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు? క్యాడర్స్ ఉన్నాయి ఇక్కడ, కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ కేటగిరీలో మొదటి కేటగిరీ ప్రధాన యాజకులు. ఏం మాట్లాడుకుని ఉంటారు? ఆయన చంపేసిన తర్వాత, రాయి పెట్టిన తర్వాత ఏం మాట్లాడుకుని, కవులు రాశారు, ఏం మాట్లాడుకుని ఉంటారంటే, చంపేసిన తర్వాత ఎలా అనుకున్నారు? సమస్య పోయింది, అల్లరి తిరిగిపోయింది. ఇతడు ఒక బోధకుడు అంట, నజరేయుడైన యేసు అంట, ఇతనికి 12 మంది శిష్యులంట. టాక్స్, రాయి ముందు వాళ్ళు మాట్లాడుకునే మాటలు. వడ్రంగివాడు, నజరేతివాడు, పల్లెటూరు వాడు, యోసేపు కుమారుడు, మరియా, వీళ్ళ తెలియని వారా మనకి? ఇతడెంత, ఇతగాడి బతుకెంత? ఇతడు ఒక ప్రసంగికుడు, ఇతడికి 12 మంది శిష్యులు. ఇతను ఎక్కడికి వస్తే అక్కడ ప్రజలందరూ వచ్చి ఏదో ఎంబడించే పెద్ద బోధకుల్లాగా తండోపతండాలుగా 1000 మంది వచ్చి కూర్చోడాలి. మనం లేమా యాజకులు? మనం చెప్పమా ప్రసంగాలు? కొత్తగా ఏంది ఇతగాడు వచ్చి చెప్పేది? దేవాలయం ఉండగానే అది కాదు దేవాలయం, ఇది దేవాలయం అంటాడా? ఆహా అన్నారు. చెబుతున్న విషయాలు చెబుతున్నవి తప్పని జీలకర్ర పుదీనని ఎటకారం చేస్తాడా? 12 మంది శిష్యులట, ఈయన బృందం అంట. చెప్పాల్సిన ధర్మాన్ని మనం చెప్తున్నామని, మన ధర్మకర్తలమని మనం బోధిస్తుంటే మన ధర్మాన్ని తప్పుబట్టి పెద్ద ఉజ్జీవాన్ని లేవనెత్తదట. ఈయన వెనక జనమంట, కూర్చుంటే భోజనాలంట, వ్యవహారం అంట, 2 చేపలంట, 5 రొట్టెలంట.
ఏమైందంట? చంపేశాం. ఏమైంది? చంపేశాం, లోపల పెట్టేశాం, ఇక అయిపోయింది. రాలేడు, ఇంకెప్పటికీ రాకుండా రాయి అడ్డెట్టేశాం, అయిపోయిందని మాట్లాడుకుంటారు. ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులు, నక్కధికారులు ఉన్నారు అక్కడ, మరికొంతమంది. అన్నా కైఫా ఆ ప్రధాన యాజకుల్లో కేటగిరీ. వీళ్ళేమనుకుంటారు? ఒక ఆయన చమత్కారంగా వెళ్ళగన్నారు. ఒరే బావా కైఫా, బావ బామ్మర్తులు ఇద్దరు, ఒరే బావా కైఫా, ఇక మన ఇబ్బంది తొలగిపోయింది. ఇక రాడు, చెప్పండి, రాలేడు, రాకుండా ఎట్టేసాం, ఇక ఎవడో బయటికి తీలేడు, సీలేసేసాం. ఎవడకాడే నచ్చినట్టు మాట్లాడుకుంటున్నాను రాయి ముందు నిలబడి. ప్రధాన యాజకులు మాట్లాడుకుంటున్నారు. అత యాజకుడేంటి? మనం కాదా యాజకులు? మీడియాట్ రా దేవుడికి. ఇందాక తమ్ముడు చెప్తున్నా లైవ్ వింటూ వస్తున్నాను. ఎక్కడో ఉన్న దేవుడు ఏదైనా తోటలోకి వచ్చాడు, ఏదైనా తోటలోంచి గుడారంలోకి వచ్చాడు, గుడారంలో నుంచి ప్రజల మధ్యకి వచ్చాడు, ప్రజల్లో నుంచి చివరికి సశరీరుడుగా ఇలాలోనికి ఆయన సన్నిధి రూపంగా వచ్చి ఆయనే మన మధ్యకు వస్తే మనం ఏం చేస్తాం? చంపేస్తాం, రాయిట్టేసాం. ఇక రాడనుకున్నాం, జీవాన్ని బంధించేశాడు అనుకున్నాం, పెట్టాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ ఫిలాతి గవర్నర్ అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ కైఫా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. బావా ఇంక అయిపోయింది బావా, ఎంత డబ్బు ఇచ్చుకున్నాం ఈ పదవిని. ఆ రోజు పాస్టర్లు పోస్ట్ అంటే వాళ్ళ పాస్టర్లు అండి. ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు సిరియా గవర్నర్ దగ్గర. ఎవరు? అన్న కైఫా. యాజకీయం పోయింది, దేవాలయంలోకి రాజకీయం వచ్చింది. ఆ దేవాలయంలో రాజకీయం వచ్చి యాజకీయం చెయ్యాలి అంటే ఎవడు ఉండాలో ఎవడు ఉండకూడదో, పైన డబ్బులు కడితే గాని పోస్టింగ్ ఎవరు? ఎక్కడా? యెరూషలేము మందిరంలో. ఎందుకు? ఆ మందిరాన్ని కూడా గవర్నర్ అండర్లోకి తీసుకున్నారు, అది సొలొమోన్ టెంపుల్ని. ఆ రెండో మందిరాన్ని తీసుకున్నారు కనుక అది పైగా దాన్ని డెవలప్ చేసిన హేరోదు గనక వాళ్ళ అండర్లోకి పోయింది దేవాలయం. అది అందుకే అందులో పోస్టింగ్స్ డిసైడ్ చేసేది ఆ స్థానిక నాయకులు, గవర్నర్స్. ఆ పైన సిరియా గవర్నర్ ఈ ప్యానల్గా పరిపాలిస్తున్న ఆయనకి డబ్బులిచ్చి పోస్టింగ్ వేయించుకున్నారు. ఎవరండి? అన్నా కైఫా. ఆ దేవాలయంలోకే ఇల్లు గొడవెట్టాడు యేసుక్రీస్తు వారు. నా తండ్రి ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేస్తారని కొరడాలు తీసి జంతువులను కొట్టి ఒక్కొక్కడి మీద కళ్ళు ఎర్రచేసి ఇది తప్పు, దేవుని మందిరాన్ని ఇలా చేయకూడదని ఆ రోజు ఎద్దేవ చేసి వాళ్ళని దులుమాడేశాడు. ఆ రోజు ఎంత స్కెచ్ చేసి ఉంటారండి ఆ రోజుల్లో. ఏం అనలేకపోతున్నారా, నీకు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఎవరిని ఏం అనలేరు ఇప్పుడు, ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ ఉందనుకోండి, ఏ అధికారి ఏమి చేసేది ఏమి లేదు. పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఎవరేం చేయాలి? అందుకే పబ్లిక్ సపోర్ట్ ఉన్న వాడిని కదిపితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, రాస్తారోకలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయని త్వరగా టచ్ చేయరు. అతగారిని టచ్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇబ్బందికరమైన ఏదో కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు ఏదో ఒకటి పెట్టాలి. అలా పెడితేనే అరెస్ట్ చేయడానికి వాళ్ళు సీన్లోకి దిగుతారు. అప్పుడు గవర్నర్ ఆధీనంలో నుంచి రోమా పోలీసులు వస్తారు. అందుకే ఆయన మీద పెట్టిన కేసులు ప్రధానముగా 3 దేశద్రోహం కేసులు పెట్టారు. ఎవరి మీద? యేసుప్రభు మీద, పబ్లిక్. ఎందుకంటే నాయకుని కొట్టామనుకోండి, శిష్యులందరూ ఏమవుతారు చెప్పండి? చెదిరిపోతారు. జనాలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, బాగున్నాను చెప్పు బావగారు అంటారు, బాగుపోతాడు ఎవడో మాకు తెలదంటారు. బాగున్నారంటే అంతా అందరు చుట్టాలే మనకి. ఎల్లయ్య పుల్లయ్య మన మంచి ఫామ్లు ఉండే అధికారులు ఏమవుతారో కొట్టారు. జేమ్స్ గారు మాకు ఏమవుతారో తెలుసా? అటు నుంచి ఇటు నుంచి అటు అది అలా అవుతాడు మాకు అంటారు. ఎన్నో చెప్తారు, ఎన్నో ఉంటాయి. అదే మనకి ఇబ్బంది ఉండి సమస్య ఉందనుకోండి, జేమ్స్ గారు అంటే ఆయన జస్ట్ పరిచయం అంతేనండి. అయ్యే ఇవన్నీ ఆ రోజు రొట్టెలు తిన్నప్పుడు బాగానే తిరిగారు, ద్రాక్షరసాలు తాగినప్పుడు బాగానే తిరిగారు, స్వస్థతలు తీసుకున్నప్పుడు బాగానే తిరిగారు. సడన్ గా దేశద్రోహం కేసులు పెట్టేసరికి పరార్ అయిపోయారు. ప్రధాన యాజకులు బయట నిలబడి మాట్లాడుతున్నారు. టాక్స్ వినండి ఏం జరుగుతున్నాయో. రెండవది, హేరోదు కూడా ఉన్నాడు అక్కడ. వాడేం మాట్లాడుంటాడు ఒకసారి మీరు అంచనా వేయండి. చరిత్రలోంచి చెబుతున్నాను, కంటెంట్ చెబుతున్నాను వినండి. ఈ మనుష్యుడు చిన్న పిల్లోడు ఉన్నప్పుడే మా బావు చంపేస్తాడు అనుకున్నాను. అసలు బావు ఉన్నాడు. ఎవరు చెప్పండి? హేరోదు.
మా బాబు చంపేస్తాడు అనుకున్నాను, మా బాబు చాలా ట్రై చేశాడు, కానీ పసిపిల్లలందరూ చచ్చిపోయారు. బెత్లెహేములో ఉన్న ఈ కుర్రగాడు ఆ రోజు తప్పించుకున్నాడు, ఈ రోజు పెద్ద నాయకుడైపోయాడు. మా బాబు ట్రై చేశాడు, పని అవ్వలేదు. మా పితరులు ట్రై చేశారు, పని అవ్వలేదు. కానీ పిల్లలు చచ్చిపోయి ఈయన కానీ మాత్రం చావడనుకున్నాడు. ఇన్నాళ్ళకి మా అయ్య కళ చెప్పండి నెరవేరింది. ఆమెను అన్నాడేమో మరాడు. ఆ రోజు ఎప్పుడు గొడవ? 30 ఏళ్ల క్రితం గొడవ, 33 సంవత్సరాల గొడవ. ఆ రోజు మా నాన్న కళ నెరవేరలేదు, ఈ రోజు మా నాన్న కళ నెరవేరింది. చంపేశాం, ఇక లేడు, రాడు, రాకుండా ఇంకా రాకుండా ఉండడానికి రాయెట్టేసాం, ఇంకెప్పటికీ రాలేడు. ఈడి ఫీలింగ్ ఈడిది. ఎవరిది? ఎవరు తగ్గుతలేదండి? ప్రధాన యాజకులు తగ్గలేదు, హేరోదు గారు తగ్గట్లేదు, పిలాతు తగ్గట్లేదు, ఎవ్వరూ తగ్గట్లేదు. వీడికో ఫీలింగ్ కూడా ఉంది. అక్రమ సంబంధాన్ని ఎద్దేవా చేసిన బాప్టిజం ఇచ్చి యోహాన్ని చంపేశాం. ఈ రోజు నా గవర్నమెంట్ నే సవాల్ చేసి నన్ను నక్క కుక్క అని నా పైనున్న అధికారులు నన్ను అంటున్నా, ఈ యేసు ప్రాణం కూడా తీసేసాం. ఒకవేళ వాళ్ళ శిష్యులు ఏమన్నా ట్రై చేద్దామన్నా రాకుండా చెప్పండి రాయెట్టేసాం, పైగా సీలేసేసాం. ఇంకా రారు. ఎంత ధైర్యంగా ఉన్నారని రాయెట్టేసి వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని రాళ్ళో రాయి, ఒక్క రాయి వెనకాల ఎంత చరిత్ర వీళ్ళందరూ పెట్టేసి చాలా ఫీల్ అవుతున్నారు. మరొక కేటగిరీ ఉంది, పరిసయ్యులు. వీళ్ళేం మాట్లాడుకుని ఉంటారు చెప్పండి, అంచనా వేయండి. వీళ్ళేం మాట్లాడుకుని ఉంటారు? మత బోధకులు, పరిసయ్యులు. బోధకులు, పరిచయులు. వాళ్ళ యాజకులు, వీళ్ళ బోధకులు, పరిచయులు ఏం మాట్లాడుకున్నారు? ఏదో ప్రజల్లో తిరిగి మంచి పేరు సంపాదించుకుని ప్రజలకు కనబడే వందనాలు చెప్పు అనేవాళ్ళు. సంత వీధిలో వందనాలు చెప్పండి, మార్కెట్లో వందనాలు. మేమే ఈ దేశానికి భక్తులని ఫీలింగ్ ఇస్తుంటే మాది బత్తే కాదన్నాడు ఈ వ్యక్తి. వచ్చి ఏమన్నాడు? వందనాలు చెప్పేవారు మాకు. అయ్యగారు ప్రైజ్ లాట్ సార్ అనేవారు. ప్రైజ్ లాడ్డే వద్దన్నాడు. దాన్ని కూడా ఆయన ప్రసంగంలో కలిపి చెప్పాడు, మాకు జ్ఞాపకం ఉందన్నారు వీళ్ళు. అదిగో ఆ సంత వీధిలో వందనాలు చెప్పుకున్న వాళ్ళతో జాగ్రత్తగా అన్నాడు ఆయన ప్రసంగంలో. ఎవరిని? ఈ బ్యాచ్నే. వాళ్ళ బయటికి వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళ ప్రజల మెప్పుకోరు వారు బహిరంగ ఉపవాసాలు చేస్తారు, బహిరంగ ప్రార్థన చేస్తారు, బహిరంగ ఆల్మ్స్ గివింగ్ దాన ధర్మాలు చేస్తారు. వీళ్ళ బహిరంగ భక్తే తప్ప వీళ్ళకి లోపల భక్తి లేదు. ఆ పరిసయ్యులు శాస్త్రులకు వచ్చి జాగ్రత్త అన్నాడు. మీద కొట్టేశాడు ఆయన. ఫీల్ అయిపోయాడు. వాళ్ళ భక్తిని తెచ్చి రోడ్డు మీద పడేశారు. వస్త్రాలు లేకపోతే దిగంబరంగా ఉన్న వాళ్ళు ఎంత సిగ్గుపడిపోతారో దిగంబరత్వంతో నిలబెట్టేశాడు వాళ్ళ భక్తిని. బాధపడిపోయారు. అందుకే ఏదో కొంచెం కాతో కోస్తో ఏదో మన ఫేమ్ నేమ్ సంపాదించుకునే బోధకుల్లా సెలామని అయిపోతున్నామంటే ఏటి మనిషి మనకి ఎలా తయారయ్యాడు? చెప్పే ప్రసంగాలు ఏ చెప్పకన్నీ మనకి లాగుతాడు ఏటి బయటికి అనుకున్నాను. సచిన్ చెప్తే ఇదో గొడవ, లాగుతాడేటి బయటికి ప్రతి చెప్తాని అయిపోయాడక. పైగా మనకన్నా మంచోడు అనిపించేసుకున్నాడు. చూస్తూనే ఉన్నాం గ్రాఫ్ ఎలా పెరిగిపోయిందో. ఏమనిపించుకున్నాడు? రైట్, నీడ పని నీకండి అబ్బాయిలు, మీరందరూ సిన్నర్స్ అన్నారు, మీరు పాపులు అన్నారు. ఓయ్ సమర వెళ్ళారు, అలా పండి, ఇలా రాకండి. ఓయ్ పాపి, ఇలా రాకు. పాపులను ప్రజలను వేరు చేసేది. ఈ రోజుల్లో కుల వ్యవస్థలో పెద్ద వ్యవస్థ ఒకటి ఉంది. వాళ్ళు ఎలాగైతే జనాల్ని ఎట్టకారం చేశారో ఆ రోజు అలాగే ఎట్టకారం చేసేవారండి. మీరు వేరు, మీ ప్రాంతం వేరు, మీ బ్యాచ్ వేరు, మీరు పాపులు, అది ఇదంటే ఈ బోధకుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి పాపుల మధ్య కూర్చొని బోధనం చేశాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యపోయారే, మనం పాపులే వద్దంటే ఆ పాపులతో భోజనం చేస్తాడేంటి? ఇదే విడ్డూరం. బోధకుడంతా ఎంత ప్రత్యేకత మెయింటైన్ చేయాలి? ఏం మెయింటైన్ చేయడు? ఎవరితో పడితే వాళ్ళతో చచ్చిపోతాడు, కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడుతాడు, వ్యభిచారులతో మాట్లాడుతుంటాడు, పాపులతో మాట్లాడుతాడు, సొంకరులతో మాట్లాడుతుంటాడు. మనమేదో ప్రత్యేకతంగా ఉండి మేము ప్రత్యేకమైన భక్తులు మనం చూపిస్తే ఆ ప్రత్యేకత ఓడబీకేసి వాళ్ళతో కలుస్తాడేంటి? ఆయనే ఈ ప్రజలకి ఆయనే నచ్చాడులే. ఈ జనానికి అర్థమవుతుంది భక్తి అంటే ఏంటో. స్నానం చేయకుండా అన్నారు, పాత్రలు కడగరు, చేతులు కడగరు, ఏదో భక్తి అన్నారు.
చాలా తిట్టారు, చాలా మాటలన్నారు, రకరకాల మాటలు మాట్లాడితే ఇలా కుమిలిపోతున్నారు లోపల నుండి. ఎట్టా మన పరువు తీసేస్తున్నాడు, ఎట్లా మన భక్తే కాదా అంటున్నాడు అని కుమిలిపోతున్నప్పుడు ఒక తీయటి వార్త వాళ్ళకి వినబడింది, ఆయన చనిపోయాడు. ఏమైంది? మన పదాలకి ఇంక ఇబ్బంది లేదు, మన పరపతి తగ్గిపోలేదు, మన తగ్గిస్తాననుకున్న వాడే ధర్మ విరోధిగా క్రియేట్ చేయబడి ఇక చనిపోయాడు. ఇక లేడు, రాలేడు, రాకుండా చెప్పండి రాయెట్టేసు. అందరి ఫీలింగ్ ఎక్కడుంది చెప్పండి? రాయ దగ్గరే ఉంది. నెక్స్ట్, ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజుకి కూడా, ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా విప్లవకారులు ఎక్కువ. విప్లవకారులు ఉన్నారు. అందులో ముఖ్యమైన తెగ ఉంది, జెలేత్ అనే తెగ. ఎవరు? జెలేత్. ఆ వర్డ్ చూద్దాం ఒకసారి, ఎందుకన్నా మంచిది. అపోస్తుల కార్యములు రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం అనుకుంటా, చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. మేడగదిలో ఒక ఆయన ఉంటాడు, సీమోను, జెలేతు అనబడిన సీమోను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. మేడగదిలో లిస్ట్లో ఇంది ఒక పేరు. 13వ అధ్యాయం. వారి పట్టణములో ప్రవేశించి ఆ మేడగదిలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమి, మత్తయి, అల్ఫయ కుమారుడైన యాకోబు, జెలేతు అనబడిన సీమోను. జెలేతు అనబడిన సీమోను. ఫుట్ నోట్ చూడండి, మతాభిమాని అంటే మతం కొరకు పుట్టిన విప్లవకారులు జెలేత్. ఈరోజు మీరు చూస్తున్నారు లేదో, ఉగ్రవాద తెగలు అంటున్నారు, చూసారా? ISIS, కొన్ని బిల్లాడిన తెగలు కొన్ని ఉన్నాయిగా. అలాంటి తెగలు అంటే మతం కొరకు ఏదైనా చేస్తారు, వాళ్ళ దేవుడి కొరకు ఎవరినైనా చంపేస్తారు. అవసరమైతే వాళ్ళు బాంబు కట్టుకుని పేలిపోతారు. వాడు అధికారి అయినాడు కుర్చీ కింద, చెప్పండి, బాంబు పెట్టి చంపేస్తారు. ఇంకా వెనక ముందు ఆలోచించరు. ఆ దేవాలయాన్ని కాపాడడానికి, ధర్మానికి అడ్డొచ్చిన ఎవడైనా చంపేస్తారు. అలాంటి తెగల్లో యాక్టివ్గా ఉండే తెగే జెలేత్ అనబడిన తెగ. ఆ తెగలో ఉన్నాడు ఈయన సీమోను. వీళ్ళేమనుకున్నారు? మనలాగే విప్లవకాడు అనుకున్నాం, ఏదో వచ్చాడు, చేస్తాడు, వాగ్దాటుతో నిలబడ్డాడు, ప్రజల ఫేమ్ అంతా తన వైపుకు తిప్పుకుంటున్నాడు, ఇటు మత ప్రక్షాళన చేస్తున్నాడు, రేపు పొద్దున్న ఏ రోజుని పిలాతును కూడా ఎదిరిస్తున్నాడు అని విన్నాం. పర్లేదు, మన విప్లవానికి ఈయన సపోర్ట్గా ఉంటాడు, ఈయన కూడా విప్లవకారులా కనబడుతున్నాడు అని అనుకునే లోపు చంపేశారు. అంతేలే, ఏ విప్లవకారుడికైనా చివరికి పట్టే గతి అంతేగా అనుకుని ఆగిపోయారు. విప్లవకారులు ఏమో ఇలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ గొడవ వదిలేయండి. వీళ్ళందరూ ఆ మాట్లాడుకుని ఆ విప్లవకారులు ఇంకేముంది, ఇంకా చంపేశారట, వస్త్రం చుట్టేశారట. పైగా ఆయన నెల్లి కనీసం చివరి వీడుకోలు చెబుదామన్నా ఇంకెవరో రాకుండా, ఇంకెప్పటికీ ఎవరో ఆయన చూడకుండా రాయెట్టేశాడట. అయిపోయింది. ఇంకా విప్లవం అక్కడితో ఆగిపోయింది. విప్లవకారులు రాయి దగ్గర ఆగిపోయారు. పరిసయ్యులు రాయితో తృప్తి పొందారు. సద్దుకయ్యులు రాయిని చూసి ఆనందపడ్డారు. గవర్నర్ పిలాతులు రాయిని చూసే ఇంక అయిపోయింది బెడదనుకున్నారు. వీళ్ళందరిని పక్కన పెట్టండి. మన బ్యాచ్ ఉన్నారు 12 మంది. ఎవరు? శిష్యులు. వీళ్ళు ఏమనుకున్నారో కొన్ని లైన్స్ రాశాను నేను. దగ్గర బంధువు అనుకున్నాం, ఉంటాడు అనుకున్నాం, ఎవరు లేకపోయినా ఈయనే మా గురువు అనుకున్నాం, వస్తాడనుకున్నా, నిలబెడతాడనుకున్నా, చేపలు పట్టే మమ్మల్ని పట్టాల్సింది చేపలను కాదు మనుషులను అన్నప్పుడు ఆహా, మళ్ళీ దావీదు పక్కన మాకు అలా రాజ్యాలు ఉన్నట్టు ఉంటాయేమో అనుకున్నాం. మనుషులను పట్టేవారిగా తయారు చేస్తా అన్నాడు, పట్టేస్తున్నాం, ఇంకేంటి అనుకున్నాం. దెయ్యాలు వదిలిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు పోతున్నాయి, అంత బాగుంది అనుకున్నాం. ఇక మాకు ఫ్యామిలీ లేకపోయినా పర్లేదు, మా బంధువులు లేకపోయినా పర్లేదు, సర్వము ఈయనే అనుకున్నాం. కూడా తిరిగినప్పుడు పలుమార్లు అడిగాం, ప్రభువా ఎడం వైపు నాకే కదా ఇస్తాం అని అడిగాం, కుడివైపు నాకే కదా ఇస్తాం అని అడిగాం. పైగా ఆయన ఒక మాట, పేతురు అయిన నేను చాలా కమాండ్తో అడిగేశాను, ప్రభువా
అన్నీ వదిలేసి వచ్చేస్తున్నాం, మాకు రివార్డ్స్ అవార్డ్స్ ఏమన్నా ఉంటాయంటే ఉంటాయి కేఫా, ఏం కంగారు పడకు. ఆ రోజు 12 సింహాసనాలు ఉంటాయి, అందులో సింహాసనం నీదే. సింహాసనం అన్నట్టు కలగా అంటున్నాం, సింహాసనాలు అంట. మరి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలనుకున్నాడు, ఏం కలగా అంటున్నాడు ఏంటో. అలా ఫీల్ అవుతున్నాడు. ఇలా ఫీల్ అవుతూ ఉండగా షార్ట్ న్యూస్, నైట్ అరెస్ట్ చేశారు. పరార్. తల్లి కోడిని ఎప్పుడైతే బయటోడొచ్చి తన్ను కొడితే పిల్లలు చెదిరిపోతాయో, గద్దొచ్చి ఒక్కసారి తల్లి కోడి మీద పడితే మిగిలిన పిల్లలన్నీ అలా చెదిరిపోతాయో, క్రూరమైన అధికారం ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు, మతము, అధికారం, సైనికులు, గవర్నర్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి, ఆ రోజుల వరకు అప్పటికి ఒకరికొకరికి పడదు, కానీ ఈ ఒక్క కేసులు అందరూ ఒకటైపోయారు. పిలాతుకి హేరోదుకి పడదు, పరిసయ్యులు శాస్త్రులకి పడదు, పరిసయ్యులకి సద్దుకాయలకి పడదు, వీళ్ళకి ఒకరికొకరు పడదు. కానీ ఈ ఒక్క కేసులో వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? ఒక్కటైపోయారు, మిత్రులు అయిపోయారు, నిలబడిపోయారు. వీళ్ళందరి ధైర్యం ఒక్కటే, రాయట్టేసిన ఇంకా రాడన్నారు. శిష్యులు కూడా బాధపడిపోయారు. ఇంకేమైంది? ఇంకా అయిపోయింది. అన్నం పెట్టాడు, స్వస్థత చేశాడు, జీవితం ఇచ్చాడు, మమ్మల్ని బోధకులు అన్నాడు, ఇద్దరిద్దరుగా పంపించాడు, దయ్యాలు వదిలించాం. అమ్మయ్య బాగా చేస్తామంటే ధైర్యం ఇవ్వాల్సిన గురువే చనిపోతే ఇంక మేమేం చేయాలి? పైగా ఇల్లు చూద్దామంటే బయట సైనిక బలగాలను పెట్టారు. ఇల్లు చూద్దామంటే అక్కడ భయంకరమైన ఆ గొలుసులేసి పెట్టేశారు. ఇంక చేసేది ఏముంది? రాయి అన్నిటికీ అడ్డుగా ఉండిపోయింది. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయండి రాయి దగ్గర. రాతిని సమాధితో కప్పేడేశారు, రాయిని అడ్డుగా పెట్టేశారు, సిలివేసి మనుషులు కూడా బంధించేసాం, ఇంక అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క మాట నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏయబడిన ఏ రాయినైనా తీసేవాడు ఒకడున్నాడు, ఆయనే మనం నమ్మిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, అది ఎంత పెద్ద రాయి అయినా తీసేస్తాడు. సొంత అన్నలే గోతులేసి రాళ్ళు విరిచినా ఆ మనిషిని బయటికి తీశాడు. యోసేపు. సౌలే అడ్డు బండలై తయారై దావీదుని తరిమేసిన ఆ రాయిని తొలగించేశాడు. నీ జీవితంలో నీ అత్త గాని, నీ జీవితంలో నీ భర్త గాని, నీ జీవితంలో నీ భార్య గాని, నీ జీవితంలో నీ స్నేహితులు గాని, నీ రోగము, నీ అప్పు, నీ నీరసము, నీ దరిద్రం, నీ సెండాలు, అది ఎంత పెద్ద బండరాయి అయినా గుర్తుపెట్టుకో, ఏ రాయి అయినా దొర్లింపబడకుండా ఉండదు అనడానికి వీల్లేదు. ఏ రాయినైనా దొర్లించేసేవాడు ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్న నీ దేవుడు. గుర్తుపెట్టుకో, తీసేస్తాడు ఆయన, తొలగించేస్తాడు ఆయన. ఎన్నో విషయాలు చూపించాడు ఆయన, బహిర్గతం చేసి పాడేశాడు. నిలబడ్డారు, చూస్తుంటే అక్కడ చరిత్ర మనకు ఘోషిస్తుంది. ఏమైంది? సేమ్ రాయి లాజరుకు కూడా వేసేశారు. లాజరుకు పట్టిన రాయిని తీసింది ఎవరు చెప్పండి? మనం నమ్మిన యేసు దైవం, త్రిత్వంలోని భాగం, దేవసుతుడు దైవం నెలలోనికి వచ్చి ఆ వ్యక్తికి రాడని, కుళ్ళిపోయాడని, ఇక ఆ కుటుంబానికి దిక్కు లేడని అందరూ ఎద్దేవా చేసి ఏడ్చినట్టు చేశారు. ఆ కుటుంబానికి ఒకే ఒక్క దిక్కు, ఆ ఇద్దరు స్త్రీలకి భర్త లేడు. ఆ కుటుంబానికి దిక్కు ఎవరైనానంటే ఆ సహోదరుడు మాత్రమే. ఆ ఉన్న ఒక్క మగ దిక్కు వెళ్ళిపోయింది. 4 రోజులు ఏడ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, కానీ ఈయన రాలేదు. సమాధి చేశారు, పేద వస్త్రం చుట్టేశారు, తీసుకెళ్ళి లోపల పెట్టారు, రాయిని పొర్లించేశారు. ప్రభు వచ్చాడు, ఒకటే మాట అన్నాడు, మీ బాధలకి, మీ శ్రమకి 4 రోజులు కుళ్ళిపోయిన దేహానికి అడ్డుకున్న రాయిని తొలగించుడి, తీసేశాడు. లాజరు రాయినే తీసిన వాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో, నా జీవితంలో బొర్లింపబడిన ప్రతి రాయిని దేవుడు తీసేస్తాడు, తీసేస్తాడు, తీసేస్తాడు. ఇది మీకు అర్థమైతే, ఈ విషయం మీకు నొక్కి నొక్కి మీకు అర్థమైతే, దైవము తొలగించేస్తుంది ఏ విషయాన్ని. దైవము కడిగేస్తుంది, దైవము ఏదైనా తీసి పడేస్తుంది, దైవము ఎంత పెద్ద అడ్డైనా తీసి అవతల పడేస్తుంది. నీ జీవితంలో, సంఘములో, నీ జీవితంలో, సంఘంలో, నీ పరిచర్యలో, నీ సంసారంలో, నీ స్నేహంలో, ఏ జీవితంలో ఉన్నా ఏ రాయినైనా తొలగించేది నువ్వు నమ్మిన దైవం. ఈ రోజు ఏ జీవితంలో ఉన్న రాయి అయినా, అడ్డు బండ అయినా తొలగించేది ఆ దైవమే. ఎవరు చెప్పారు ఈ మాట? వచ్చి 2 మనుషులు వచ్చారట. మనుషుల్లా ఉన్న వాళ్ళు వచ్చారట. ఎవరు? దేవదూతలు వచ్చారు. ఏం వెతుకుతున్నారు మీరు? వెళ్దాం ఒకసారి లోక సువార్త
24వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. లూకా సువార్త. ఇది ఎస్టర్ మెసేజ్ అనుకోకండి, మన లైఫ్ లాంగ్ మెసేజ్ ఇది. సమాధి మూదల ఉన్న రాయి దొర్లింపబడి చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. వారికి ఏమీ తోయక మిమ్మల్ని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు మన మీద పడినప్పుడు మనకు ఎలా ఉంటుందండి? ఇంకేం తొయ్యదు, ఇక ఇది పోదు అన్నట్టుంటుంది. ఇక ఆ మనిషి దగ్గరికి వెళ్ళినా ఈ మనిషి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ సంపాదించినా అర్థమైపోయింది, ఇక అందరు చేతులు దాటిపోయాయి, ఇక ఎవ్వరూ చేసేదేమీ లేదు, ఏమీ తోచదు. ఆ టైంలో మనకి డబ్బులు పుట్టవు, ఆ టైంలో ఆదరణ దొరకదు, ఆ టైంలో మనకి ఎవ్వరూ పలకరించరు, ఆ టైంలో ఒంటరి అయిపోతాం. ఆ రోజు చావే తీగ ఉంది అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఏడుపే కూడైపోతుంది ఆ రోజు మనకి. ఆ రోజు మన మైండ్ ఇంకేం థాట్స్ ఇవ్వదు, మనకి ఏమీ తోస్తుంది. ఎందుకంటే ఆ చావు మొత్తం ఆ వాతావరణాన్ని ఏం చేసింది చెప్పండి? నిశ్శబ్దం చేసి పడింది, ఏం తోచట్లేదు. ఇక్కడ వదిలేసిన మాట ఏంటో తెలుసా? ఆ రాయి దొర్లింపడి, ఎవరు దొర్లించాడో చెప్పలేదండి ఇక్కడ. అంత క్లియర్గా చెప్పడం మీరు చూడండి. లాజరు దగ్గర మనుషులు దొర్లించారు. మత్తయి సువార్తలో దేవదూత వచ్చి దొర్లించాయని ఉంటుంది. ఇక్కడ మనకి అక్కడ దేవదూత అనగానే ఏమీ ఉండదు, రాయి దొర్లింపబడిందని ఒక పదం అది హైలైట్ చేస్తాడు. ఎందుకు అది హైలైట్ చేస్తున్నాడు? ఎందుకంటే అక్కడ రాయి తొలగించింది లాజరు దగ్గర మనుషులు తొలగించినను, అక్కడ మత్తయి దగ్గర దేవదూతలు తొలగించినను. ఈ తొలగిస్తున్నది వ్యక్తులు దేవదూతలు మనకు కనబడుతున్నా దీని వెనక కర్త కర్మ క్రియ ఎవరు చెప్పండి? దేవుడు. తొలగించేది మనుషులు కాదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, తగ్గిపోయిందంటే డాక్టర్ గారు నడిపించాడు గుర్తెడుగు, లేదా కత్తిరి మర్చిపోతారు లోపల ఏమనుకున్నావు. అక్కడికి వెళ్ళామండి, ఎంతో వాదార్పు వచ్చేలా దేవుడు వాళ్ళు ఉండి మాట్లాడి నీతో గుర్తుపెట్టు. ఈరోజు ఈ ప్రసంగం విన్న తర్వాత నా ప్రాణం తెప్పరెళ్ళిందంటే జేమ్స్ గారిని బట్టి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ లోపల దేవుడు ఉండి మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకలా అంటే ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, అది రాయవచ్చు, దేవదూత అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏదో ఒకటి అక్కడ జరిగిస్తున్నది బహిర్గతంగా ఏదో మనకు కనబడవచ్చు, కానీ దీని వెనకంతా మొత్తం స్క్రీన్ ప్లే నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు దేవుడు ఆయన రాయిని కావాలనే పెట్టించాడు, కావాలనే ఉంచాడు, జరిగిందంతా చూశాడు. వచ్చి వాళ్ళు చెబుతున్నారు, ఏం తోసకెందుకు నిలబడుతున్నారు? తోయట్లేదా మీకు? ఏం చేయాలి మీకు తెలియట్లేదా? అసలు క్రైస్తవ్యాన్ని మీరు ఎందుకు పలకరించారో, ఎందుకు క్రైస్తవ్యం మిమ్మల్ని పలకరించిందో మీకు తెలియట్లేదా? మర్చిపోయారా? సమస్యలు పక్కన పెట్టండి, రాయిని పక్కన పెట్టండి. రాయి ఎవరు పెట్టారు, ఎవరు తీసేశారు? ఇంత పెద్ద రాయి ఎవరు తీస్తారని ఈ బరువులు బాధ్యతల కొరకు ఆలోచించకండి. మీరు ఆలోచించింది ఒకటి, రాళ్ళు తీసే పని ఆయనది, మీ పని వేరే ఉంది. అడ్డు తొలగించే పని ఆయనది, మీ పని వేరేగా ఉంది. అది బండ అయినా కొండ అయినా, అది ఎంత పెద్ద పర్వతమైనా, అది ఎంత రాళ్ళైనా, అది మనుషుల మాటలైనా, కత్తి అయినా, ఏదైనా, ఈటైనా, అది రోగమైన ఏ సమస్య అయినా వీడిని తీసేసేవాడు ఆయన. కానీ నువ్వు ఆలోచించాల్సింది రాయి కోసం కాదు, ఈటి కోసం కాదు, డాలు కోసం కాదు, అసలు ఈ ఆయుధాలు దేని కొరకు కాదు. మీకు చెబుతున్నాను, మర్చిపోయారా? ఇలా రండి. గలిలయలో ఉన్నప్పుడు మీకేం చెప్పాడు ఆయన సంచరిస్తున్నప్పుడు చివరి వర్తమానాల్లో ఏం చెప్పాడు మీకు జ్ఞాపకం లేదా? ఆయన సమాధికి వెళ్ళక ముందే, ఆయన శిలువ వేయబడక ముందే ఆయన ఏమి సెలవిచ్చాడో జ్ఞాపకం లేదా? చదవండి 24వ అధ్యాయం 4వ వచనం. ఏం చదువుతాం? ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలబడి ఉండి, అక్కడ చూడండి, రాయి తొలగించింది నిజానికి వేళ్ళే అని చెప్పాడు ఎక్కడ? మత్తయిలో. కానీ ఇక్కడ ఎవరు తొలగించారో చెప్పకుండా ఒకరు నిలబడ్డారని చెప్పాడు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. ఎందుకు? ఇక్కడ లూకా కావాలని వేళ్ళే తొలగించారని ఎందుకు చెప్పడు? ఎందుకంటే లూకా గారి మైండ్ లో ఉన్నది ఏంటో తెలుసా? ఇదంతా చేస్తున్నది దేవుడే, దేవుడే, దేవుడే అని చెప్పాలి. లూకా గారి యొక్క వ్యూ, లూకా గారి యొక్క ఉద్దేశం, లూకా గారి యొక్క రచన, లూకా గారు దేవుణ్ణి వెలువరిస్తున్న విధానం అది. రాళ్ళు స్తుతిస్తాయన్నాడు, రాళ్ళు అడ్డున్నాయన్నాడు, ఆ రాయి పక్కకు పోయిందన్నాడు. ఎలా పోయింది? పోయేలా చేశాడు ఆయన. ఎటు తోసిక వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళతో దేవదూత మాట్లాడుతుంది. వారు భయపడి
ముఖమున నేల మోపి ఉండగా సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో ఎతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఎంత పెద్ద రాయున్నా, నీ జీవితంలో ఎంత పెద్ద అడ్డు లాంటి కొండున్నా, పర్వతం ఉన్నా, ఎంత వ్యాధి ఉన్నా, సమస్య ఉన్నా, బలమైన ఖడ్గాలున్నా, మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక్కటే, చెప్పండి, ఆయన లేచాడు. అదే జ్ఞాపకం మనకి. ఆయన లేవక ముందే చెప్పాడు ఏమని? నేను లేస్తాను 3వ రోజు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరు తొలగించారో మీకెందుకు? తొలగించిన వాడు ఆయన. అని ఇంత పెద్ద దాన్ని ఎవరు పక్కన పెట్టారు మీకెందుకు? కార్యము చేసేది ఆయన. రాళ్ళ కోసం మీరు వదిలేయండి, సమస్యల కోసం వదిలేయండి, లేమా, ఇబ్బందా, కరువా, సమస్య ఏదైనా పక్కన పెట్టుకోండి, ఆయన చెప్పింది మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఏం చెప్పాడు? తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. ఈ రోజు సభల్లో ముగింపు రోజు నేను చెప్తున్నాను, ఈ 3 రోజుల సభలో మనకు గుర్తుండాల్సింది ఒకే ఒక్కటి. ఎన్ని సమస్యలున్నా చెప్పండి, ఆయన లేచాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు. క్రైస్తవ్యానికి లంగర్ లాంటిది ఆయన తిరిగి లేచాడు. క్రైస్తవ విశ్వాసానికి పునాదులు ఆయన తిరిగి లేచాడు. మన విశ్వాసం మూలం ఆయన తిరిగి లేచాడు. మన సేవకు కేంద్రీకృతం ఆయన తిరిగి లేచాడు. ఈరోజు సభల్లో ఈ యొక్క సౌందర్యం ఆయన తిరిగి లేచాడు. ఇదొక్కడు చెప్పకపోతే 3 రోజులు కాదు, 30 రోజులు ఇక్కడ సభ జరిగిన వ్యర్థం. ఆయన లేచాడు. దావీదు చూసింది అదే, యోసేపు చూసింది అదే, భక్తులు చూసింది అదే, వాళ్ళకి దృశ్యంగా అదృశ్యముగా చూచాయిగా వాళ్ళకి అర్థమైంది అదే. ఒకరోజు సశరీరగా దేవుడు ఇలలోనికి వస్తాడు. దావీదు ప్రవశించాడు, ఏమని చెప్పాడు? ఇదిగో నా శరీరాన్ని నువ్వు కుళ్ళి పెట్ట. నువ్వు ఎవరి కోసం చెప్పాడు దావీదు? నా దేవుడే దీనుడుగా ఒకరోజు ఇలలోనికి వస్తాడు. నా దేవుడి శరీరంలో కుళ్ళిపోడు, ఆయన తిరిగి లేస్తాడు. యోసేపు నిన్నెక్కడ సమాధి చేయమంటావయ్యా? యాకోబు నిన్నెక్కడ సమాధి చేయమంటావయ్యా అంటే, ఈజిప్ట్ పిరమిడ్స్ మధ్య ఎక్కడ మమ్మల్ని సమాధి చేయొద్దు. అదిగో మా పితరులు నిద్రిస్తున్న సమాధి తోటలోనే మమ్మల్ని సమాధి చేయండి. ఎందుకు? మా పితరులు ఒకరోజు తిరిగి లేస్తారు, వారితో పాటు ఆ దేవుడు వచ్చినప్పుడు మేము కూడా తిరిగి లేస్తాం. అంటే వీళ్ళందరికీ ఏం జ్ఞాపకం ఉంది చెప్పండి? ఈజిప్ట్ సింహాసనం మీద ఉన్న యోసేపుకి పునరుద్ధాన జ్ఞాపకం ఉంది. జీవితంలో మంచి చెడు చేదు అనుభవం తీపి అన్ని అనుభవించిన యాకోబుకి చనిపోయే సమయానికి పునరుద్ధాన జ్ఞాపకం ఉంది. దావీదు రాత్రి మాట్లాడుకుని ఎంత జయించిన వీరుడు సూర్యుడు చనిపోతే ముందు రాసిన కీర్తనలో నా శరీరాన్ని కుళ్ళిపోనివ్వడంటే అక్కడ నా యేసునాథుడు శరీరముగా కుళ్ళిపోవడం రాసి. అంటే వీళ్ళందరికీ తెలుసు రాయి దేహానికి అడ్డు కాదని. రాయి దేహానికి అడ్డు కదా, అందుకే వాళ్ళు లేసారు, జ్ఞాపకం చేసుకోండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన తిరిగి లేస్తానని చెప్పాడుగా, అదే జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళండి. వెళ్ళింది ఎవరండి? స్త్రీలు. మరి ఈ బ్యాచేరి లేరు. స్త్రీలకున్న ధైర్యం ఎవరికి లేదండి? స్త్రీలు బలహీన ఘట్టం అంటారు. నేను అడుగుతున్నానండి, ఈ ఘట్టంలో అలా బలహీన ఘటాలు కాదు. మీరు చూడండి, స్త్రీలు అంటే వాళ్ళు శారీరకంగా మృదువుగా కోమలంగా ఉండొచ్చేమో కానీ చెప్పండి, మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. పట్టిందే పట్టు, నువ్వు చచ్చిపోయిన కదా నెరవేరిపోవాలంతే. వాళ్ళ బాడీ పరంగా వీక్గా ఉంటారు. ఘటం అంటే కొండ, అంటే వాళ్ళ దేహం అక్కడ కాంటెక్స్ట్ లో వాళ్ళ దేహాల బలహీనమేమో కానీ స్త్రీలు ఉన్నప్పుడు. కానీ ఎక్కువ సార్లు తిరిగి లేస్తాను ఎవరికి చెప్పారు చెప్పండి?
12 మందికి చెప్పాడు. ఎక్కువ సార్లు చెప్పింది శిష్యులకి, ఒకే ఒక్కసారి చెప్పింది ఎవరికండి? స్త్రీలకి. అందుకే అలా పట్టుకున్నారు ఒకసారి, మళ్ళీ వదలరు ఇంకా అంతే. మనకి ఎన్నిసార్లు చెప్పినా లెగరా 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 లెగరా, లెగుతాంలే అల్లారం కట్టే అన్నాడు. అల్లారం పెట్టుకుంటారు, కట్టేసి పడుకుంటాం మనమే బ్యాచ్. వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి అల్లారం కూడా అవసరం, లేచిపోతారు. వాళ్ళ నిద్రవరు చెప్పండి. అది అందుకే ఆ సీన్లో మీరు గమనించండి, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇలా రండి, ఆ యాకోబు పెద్ద ఆయనకి, ఆ యోహాను పెద్ద ఆయనకి, ఆ పేతురు మిగిలిన శిష్యులకి మీరే వెళ్ళి తెలిపుడు. ఎందుకండి నేను అనుకుంటాను, ప్రభువే వెళ్ళి తెలపొచ్చు కదండి. అక్కడ సైలెంట్గా ఉంది, కానీ నేను అనుకుంటాను వీళ్ళకున్న ఆతృత చెప్పండి మీకు లేదని చెప్పాలనుకున్నాడేమో. వీళ్ళకున్న విజన్, వీళ్ళకున్న దర్శనం ఏదోలా చూద్దాం అనుకున్న ఆలోచన మీకు లేదేమో. వచ్చారట, చెప్పారట. ఈ లూకా గారు వాళ్ళ మాటలు చాలా క్లియర్ కట్గా రాశాడు. ఏమన్నారంటే, పిచ్చోళ్ళ మాట్లాడకండి అన్నారట. ఎవరిని? ఎన్నిసార్లు చెప్పాడండి ఆయన, నేను లేస్తాను, తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తానని చెప్తే, అయ్యో పేతురు గారు, అయ్యో యాకోబు గారు, యోహాను గారు, ఆయన లేచాడంటే మాకు అలాగ అనిపించింది, వెళ్ళి ఆడుకోండి అన్నారు. అలాగే అనిపిస్తుంది ఆ ఏడుపులో ఉన్నాగా. ఎరు మాటలు వచ్చేస్తున్నాయి మీకు, ఏడిచేసి అన్నారేమో మరి. ఏడ్చేసి పరాకు మాటలు వస్తున్నాయి. ఆయన ఎందుకు లేస్తాను? అయ్యో లేదండి, ఆయన మాకు కనబడ్డాడండి. ఇది నిజమండి, ఇది స్ట్రాంగ్ రీజన్స్, ఎవిడెన్స్ మేమేనండి. పరిగెట్టారట. యాకోబు పరిగెట్టాడు, క్షమించండి యోహాను పరిగెట్టాడు, పేతురు పరిగెట్టాడు, పరుగుని వెళ్ళారు. పరుగుని వెళ్ళి చూశారట. వెళ్ళి చూస్తే లోపల ఎవరు లేరట. అంత పరుగుని ఎందుకు వెళ్ళారు? ఇన్ని రోజులు మెసేజ్లు మీకు, ఇందాక తమ్ముడు అదే అన్నాడుగా, ఇన్ని రోజులు మెసేజ్లు మీకు చెప్పండి అర్థం లేదు. ఏదో విన్నారు, ప్రభు ముందున్నాడు కనుక తప్పదు కాబట్టి ఇప్పుడు లేచి వెళ్ళిపోతే సి అంటామని అలా ఉన్నారు అంతే. అర్థమైందా? ఆ రోజు కూడా వాళ్ళు అలా ఉన్నారు. ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు పునరుద్ధానం కోసం, అలా ఉన్నారా? అవును ప్రభు, అవును 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 మేము అది అనుకుంటున్నాం, అవును అన్న. ఒక్కడ జ్ఞాపకం లేదు, ఒక్క ప్రసంగం బుర్రకి ఎక్కలేదు, ఒక్కట కూడా జ్ఞాపకాల్లో పెట్టుకోలేదు, మర్చిపోయారట. వీళ్ళు నిజంగా ఆ ప్రసంగాల జ్ఞాపకం పెట్టుకుంటే వీళ్ళకి అర్థమైతే, తెలుసు మేరీ చెప్పుకో, ఆయన లేస్తానన్నాడు, ఆ మార్గం మధ్యలో మమ్మల్ని కలుస్తానన్నాడు, ఆ మార్గం దగ్గర మేము నిలబడ్డానికి వెళుతున్నాం, నువ్వు మాకేం చెప్పుకో, ఆయన లెగిస్తాడు, 3వ రోజు లెగిస్తాడు, మాకు జ్ఞాపకం ఉంది అంటే బాగుండు, ప్రసంగం జ్ఞాపకం ఉంది అన్నారా? ఆ రోజు అలా ఉన్నారు, ఈ రోజు మనం అలాగే ఉన్నాం. ప్రసంగాలే చెప్పండి. మన రాళ్ళు మనకు రాళ్ళే, కాస్త వెలుగున్నప్పుడే చెప్పండి వేసుకో, అన్ని రాళ్ళు వేసుకో, లాస్ట్ ఒక రాయి వేస్తారు, పుట్టిన తేదీ చచ్చిన తేదీ ఒకటే రాయి, అయిపోతావు అంతే. నీకు ఈ రాయి అనుకున్న చరిత్ర తెలియకపోతే నీకు మిగిలేది సమాధి రాయి, గుర్తెట్టుకో. ఒకటే రాయి, డబ్బని పరిగెడతావు, సంసారం అని పరిగెడతావు, కాపురం, సంపాదన, ఇదే చదువు, ఇదే ఉరుకులు పరుగులు ఇదే పరుగులు తప్ప 52 ప్రసంగాలు నీ స్థానిక ప్రసంగికుడు ఏదో ఒక ప్రసంగంలో టచ్ చేస్తున్నాడే, ఇది జ్ఞాపకం ఉంచకుండా ఆయన తిరిగి లేచడానికి జ్ఞాపకం లేదా? ఉరుముతే బెదిరిపోతావు, ఒక శ్రమ వస్తే బెదిరిపోతావు, ఏదన్నా ఇబ్బంది వస్తే బెదిరిపోతావు, ఎవరన్నా ఏదన్నంటే బెదిరిపోతావు. అన్ని బెదిరింపులకి, నీ యొక్క భయాలకి, నీ అడ్డురాలన్నిటికీ సమాధానం ఒక్కటే, ఆ రోజు రాయి పక్కకి పోయింది. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఆ రాయి పక్కకి ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎవరు? మొదటి ప్రశ్న, 1000 రూపాయల ప్రశ్న, చెప్పండి ఎవరు? దేవదూతలు. నెక్స్ట్, ఎందుకు తీసుంటారు చెప్పండి? ఆయన బయటికి రావడానికి అనుకుని బొమ్మ వేశారు మన వాళ్ళు. అందుకే ఆయన బొమ్మ ఎలా ఉంటుంది తెలుసా? రాయి ఇలా తొలగించి ఆ రాయి మీద ఇలాగ ఆయన నిలబడి ఆ నిలువుటంగి వేసుకుని ఆయన ఇలా ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను అడుగుతున్నాను, ఆ రాయి తీసింది ఆయన కాదు, ఆ రాయి తీసింది శిష్యులు కాదు, ఆ రాయి తీసింది ఎవరో కాదు, ఆ రాయి తీసింది దేవదూతలు. ఆ రాయి ఎందుకు తీశారు? ఆయన బయటికి రావడానికి కాదు, మరి నమ్మకం లేని ఈ రోజు మనకి, ఈ రోజుకి ఫ్లైట్ టికెట్ తీసుకుని పోయి ఆ పేతురు నమ్మకపోతే, యోహాను నమ్మకపోతే వంగి చూస్తామని ఆ రాయి మన కోసం తీశారే తప్ప చెప్పండి ఆయనకు అడ్డుందని కాదు. ఎందుకు తెలుసా? జీవానికి ఏ రాయు అడ్డి కాదు. ఆ రాయి అలాగున్నా ఆయన బయటకు వచ్చేసాడు. ఆ రాయి అలా ఉన్నా బయటకు వస్తాడు. అందుకే మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వచ్చాడు, చూస్తుండగానే మేఘాల మీద వెళ్ళాడు, చూస్తుండగానే దిగాడు,
చూస్తుండగానే అదృశ్యమయ్యాడు, చూస్తుండగానే దృశ్యమయ్యాడు. ఎందుకు? ఆయన ఏ పదార్థం అడ్డగించలేదు. అది మహిమా జీవితం. ఆ తలుపులే, గోడలే, ఏ వ్యక్తులే, ఎవరే, ఏ యొక్క గవర్నమెంటే ఏదే అడ్డగించలేకపోతే రాయే ఉంది ఆయన గడ్డు. వీళ్ళందరూ సమాధి రాయి ముందు నిలబడి మూసేసామంటే మూసేసింది ఆయన కాదు, అయ్యా చెప్పు, మీ అందరినీ మూసేశాడు ఆయన. ఆయన మీరు చూడలేనంత మహిమతో ఆయన కమ్మేశాడు ఆయన. ఇదిగో దైవం ఎలలోనికి మానవుల మధ్యకి వచ్చేసింది. ఆయన మహిమ స్వరూపుడిగా నిలబడ్డాడు. ఆయనకి ఎందుకు రాయి తీయడం? దేవదూతల రాయి ఎందుకు తీసిందంటే, నువ్వు నేను ఈ రోజు ఖాళీ సమాధి చూసి ఈ ప్రపంచం ముక్కు మీద ఏలేసుకోవాలని ఆ రోజు దూతల రాయి తీసే వెళ్ళి చూడుడి, నమ్ముడి, అది జ్ఞాపకం ఉంటే బయటికి పోయి ఇదే విషయాన్ని ప్రకటించుడి. నేను ముగించేస్తున్నాను. ఆ రోజు దేవదూత లేదా ఆ రోజు ఆ ఇద్దరు దేవదూతలు, ఆ పడుచు వారిద్దరు అక్కడ నిలబడి వారితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు చెప్పండి? ప్రకటించు. ఎవరికి ప్రకటించాలి? మీ సమకాలీన శిష్యులకు ప్రకటించండి, మీ సమాజానికి ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ఏదైతే ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడో ఆ జ్ఞాపకాన్నే ప్రకటించండి. ఏమి జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన తిరిగి లేచాడు. ఇదే చెప్పండి బయటికి పోయి. రోగమా? ఆ రోగాన్ని తీసేసి తిరిగి లేచిన వాడు అక్కడ ఉన్నాడని చెప్పండి. సమస్యలు సుడిగుండంలో కొట్టుకుపోతున్నారా? వాటన్నిటికీ రాయి దగ్గర పులి స్టాప్ పెట్టి మరొక నిత్యత్వాన్ని ఇచ్చి నీకెప్పటికీ రోగము, ఎండ, వాన, వడగాలి ఏది తగలని ఒక పునాదులు గల పట్టణంలోనికి జీవితాన్ని ఇవ్వడానికి నజరుడైన యేసు తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడని చెప్పండి. ఇదే జ్ఞాపకం చేసుకోండి. రోగం వచ్చింది, ధైర్యం ఏంటి చెప్పండి? ఈరోజు నేను చచ్చిపోవచ్చు, మళ్ళీ ఒక రోజు నేను తిరిగి లేస్తాను. ఇదే మన లంగర్, గుర్తుపెట్టుకోండి. అప్పుల బాధలు ఉన్నాయి, ఎక్కువైపోయాయి, అందులో నాకు ఓదార్పేంటి చెప్పండి? ఒకరోజు నాకు నిత్యత్వం వస్తుంది, అక్కడ నేను ఎవ్వడికి అప్పులు ఉండను. ఇదే నా జీవితం. దీనికి ప్రూఫ్ ఏంటి? ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? ప్రథమ ఫలముగా ఆయనే లేచాడు. ప్రథమ ఫలముగా ఆయనే లేచాడు. వెళ్ళండి, ఇది జ్ఞాపకం చేసుకోండి. 30 సంవత్సరాల భక్తి జీవితం ఉన్నా, 50 సంవత్సరాల భక్తి జీవితం ఉన్నా, 60 సంవత్సరాల భక్తి జీవితం ఉన్నా, వారం రోజుల భక్తి జీవితం ఉన్నా, అందరూ కలిసి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకే ఒక్కటే, సీనియర్ అయినా జూనియర్ అయినా ఆయన తిరిగి లేచాడు. రాయి లేదు, దొర్లింపబడింది రాయి లేదు. వాళ్ళందరికీ రాయే ధైర్యం. మనకి రాతి వెనుకున్న చెప్పండి దైవమే ధైర్యం. వీళ్ళ రాళ్ళను నమ్ముకుంటారు, మనం చెప్పండి రాళ్లను, శ్రమలను నిశ్శబ్దం చేసి సముద్రాన్ని తన పాదాల కింద నిశ్శబ్దముగా అనిసి వేసిన వాడిని మనం నమ్ముకుంటాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే మనం నమ్ముకుంటాం, ఆయనే మనకి. అందుకే సంఘం ఏమి నేర్చుకుందో చూడండి, ఏం చెప్తుంది అపోస్తుల కార్యములు. ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితరు గాని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపుండు. ఇక అపోస్తుల తర్వాత ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నారు చెప్పండి? దేవుడు ఆయన లేపను, దేవుడు ఆయన లేపను, దేవుడు ఆయన లేపను, దేవుడు ఆయన లేపను. మన ఇండియాకు వచ్చిన పామ వరకు ఏం చెప్పుకుంటూ తిరిగారు చెప్పండి? దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపను. మరో వచనం చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుడి చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగేస్తున్నది. ఇదే జ్ఞాపకం చేసుకోండి. 3 రోజులు సభలెట్టారు సిట్టిబాబు గారు. మీకు ఏం ఆధారం అంటే ఆయన నోట ఒకటే మాట చెప్పండి, ఆయనను దేవుడు తిరిగి లేపాడు. మీరు ఏం చెబుతారండి ప్రతి ఏడాది అంటే? జ్ఞాపకం చేసుకున్నదే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే సభలెట్టుకుంటాం. ఆడొచ్చి మారాడా, ఈడొచ్చి మారాడా, ఈడొచ్చి మారాడా కాదు. ఇది మారాడా మారలేదా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సినది ఇది. ప్రతి ఏడాది మనం అందరం ఇలా కూడుకొని చెప్పండి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం.
ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని వినబడినంత దూరం ప్రకటిస్తాం, రమ్మంటాం, పిలుస్తాం, భోజనాలు పెడతాం. ఇదిగో ఇది నిజమని, సత్యమని జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తులు ఎక్కడికి పోయినా అదే జ్ఞాపకం, వాళ్ళని చెరసాల్లో పెట్టిన అదే జ్ఞాపకం, వారిని గోతుల్లోకి ఇసిరేసిన అదే జ్ఞాపకం, వారిని సిలువేసేసిన అదే జ్ఞాపకం. వాళ్ళ జ్ఞాపకము ఒకే ఒక్కటి, సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి లేచాడు. ప్రతి వారం మీరు రొట్టెరిస్తే అక్కడ పౌలు గారు రాసిన మాట ఏంటో తెలుసా? ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకై మీరిది చేయుడి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే కంటే ఆయన రొట్టె, ఆయన శరీరము రొట్టె, ఆయన రక్తము ద్రాక్షరసం, ఈ రెండు మనం తీసుకున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన పుట్టాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఒకరోజు రాబోతున్నాడు. ఆయన మృతులలో ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇది నువ్వు బలంగా నమ్మితే ఎలా ఉంటుంది తెలుసా? పర్లేదు సార్, సమస్యలు ఉన్నా పర్వాలేదు సార్, ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద సమస్యగా రోజు అధికారులందరూ కలిసి ఇది ఎప్పటికీ తీయలేని సమస్య, దీన్ని ఎవడో ఎదుర్కోలేని పెద్ద బండెట్టారు సార్ యేసుక్రీస్తు వారికి ఎదురుగా. నేను నమ్మిన ప్రభు ముందు ఆ రోజు అది నిలబడలేకపోయింది. ఈరోజు ఆ బండతో పోల్చుకుంటే నా జీవితంలో ఈ వ్యాధులు, సమస్యలు, ఈ శత్రువుల మాటలు నాకు పెద్ద అడ్డురాలని నేనేమి అనుకోవట్లేదు. ఆ రాయినే తీసేసిన వాడు నా జీవితంలో ఉన్న ప్రతి రాయిని తీసేస్తాడు. ఆయనది రాళ్ళ తీసే పని, మరి మన పని ఏంటి చెప్పండి? చెప్పబోదు మళ్ళీ మొదలెడతాను చెప్తాను. ఆయనది రాళ్ళు తీసేసే పని, అది ఏ రాయి అయినా తీసేస్తాడు. మరి మన పని ఏంటి? మీరు రాళ్ళ కోసం ఆలోచించకండి, మరి మీరు విన్న వాటిని, కన్న వాటిని, మీకు బోధింపబడిన వాటిని, మీరు చూసిన వాటిని, మీరు ఏవైతే నిదానించి కనుగొన్నారో వాటిని ఇతరులకు ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? నజరుడైన యేసు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఒక్క రాయి దావీదు జీవితాన్ని మార్చింది. ఒక్క సమాధి రాయి ప్రపంచాన్ని సిగ్గుపరిచేలా నిలబెట్టి ప్రపంచాన్ని ఒక్కసారి ఉలుకుబడేలా మార్చేసింది. రాళ్ళు కేకలేశాయి, దేవాలయం తెర అడ్డుగా చిరిగిపోయింది, అందరూ నిశ్శబ్దమైపోయారు. ఈ రోజుకి ప్రభుత్వాలందరికీ వింతైనది, ఈ ప్రపంచ నాగరికతకి ఎప్పటికీ సిగ్గుచేటుకరమైనది, ఆ సమాధి ఖాళీగానే ఉంది. ఎంత సైన్స్ వచ్చినా, ఎక్కడి నుంచి వీడి చంద్రమండలం మీదకి వెళ్ళినా, అటు నుంచి అటు అంగారకం మీదకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళి స్పేస్లో స్టేషన్ పట్టుకెళ్ళి ఆ గెలాక్సీలో స్టేషన్ పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎన్ని తిరిగినా నీకు అది కాదు అసలు వింత. చెప్పు, నీ భూమండలం మీద ఉందొక వింత. ఆ వింత ఏంటో తెలుసా? ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు, మొదటి మానవ మొదలుకొని ఎప్పటి వరకు అందరూ చనిపోయారు, కానీ అందరిలాగా ఒక ఆయన చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. అన్ని సమాధులు ఫుల్ అయిపోయాయి. ఆ సమాధి చూడు, నీకు చంద్రమండలం కన్నా ఎంత ఆ యెరూషలేములో ఉన్న ఖాళీ సమాధి. ఈరోజుకి సవాల్ ఏంటో తెలుసా క్రైస్తవ్యానికి? యేసుప్రభువు వారి దేహం ఎక్కడుందని ఒక్క ఎముక తెస్తే కొలాప్స్ క్రిస్టియానిటీ అంతే. ఒక్క డిఎన్ఏకి ఒక్క తల వెంటుక యేసుక్రీస్తు అని, ఇదిగో ఇక్కడున్న ఒక్క ఎంట్రుక తెస్తే అయిపోయింది క్రిస్టియానిటీ అంతే. ఒక్క ఎంట్రుక కానీ, ఒక ఎముక కానీ, అక్కడ ఆయనకు సంబంధించిన ఏది విడబడలేదు, ఒక్క ప్రేత వస్త్రం తప్ప. ఎంట్రుకలు మాయమైపోయాయి, కండరాలు మాయమైపోయాయి, ఎముకలు మాయమైపోయాయి. ఒక్కసారి మహిమగా మారిపోయి చూస్తుండగా వెళ్ళిపోయి. ఇవి దేనికి సంకేతం అంటే, ముక్కుతూ మూలుగుతూ దొగ్గుతున్నాగా ఎంత కరోనా కంగారైపోయారుగా, ఇంకా ఆ రోజు అవి ఉండవు. ఆ లైఫ్ అలా ఉంటుందా అని అడుగుతున్నానండి. చాలా మందికి తెల్లంట్రులు కనబడుతున్నాయి. ఆశ ఏంటి చెప్పండి? రాబోతే బాగుంది అనుకోండి. అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా క్లియర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారండి. గోద్రేజ్ ఆయిడ్ కట్ చేయకండి, అలా అది కట్ చేయకండి, ఇలా కట్ చేయండి, ఇలా రాయండి, పూయండి, నెల రోజుల వరకు గ్యారంటీ. తెల్లంటిలో వస్తే కంగారు, రొంపు వస్తే కంగారు, కరోనా మళ్ళీ వచ్చిందంటే కంగారు. నాకే ఉందంటే ఎవడు ప్రార్థనకు రాడు. ఎన్ని కంగారులు, జలుబుకి, నీరసానికి, ఆల్సర్లకి, అన్నిటికీ కంగారు. నేను అడుగుతున్నానండి, ఇక్కడ కూర్చున్నాం, ఎంతకాలం బతికేస్తాను చెప్పండి? ఎవరో చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. మన గుండెల్లో ఉన్న ఆశ ఏంటి చెప్పినా? చచ్చిపోకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఆశ నెరవేరదు అనుకోకండి, ఒకరోజు ఆశ నెరవేరబోతుంది, గుర్తుపెట్టు. అదే మన హోప్.
అదొక రోజు నెరవేరబోతుంది. ఆ రోజు సాంగ్ పాడతాం మనం అందరం. మీరు మారుంటే, నేను అప్పటికి నిలబడుంటే, మనందరం కలిసి ఉంటే, యేసునాథుడు దిగొస్తే, ఆ రోజు సాహు మీదే సాహు పాట పాడతాం. మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు, పాపం ఆ మరణపు ముళ్ళు ఎరవబడింది. ఇక మరణం నిశ్శబ్దం అయిపోయింది. ఇక మరణానికి అర్థం లేదు. ఆ రోజు నివ్వెరిపోయింది, సిగ్గుపడిపోయింది. మొదటి రాకడలో వచ్చి పాపాలు తీసేస్తాడు, రెండవ రాకడలో వస్తాడు, ఇక పూర్తిగా మరణాన్ని తీసేస్తాడు. ఈ పాపానికి మూలమైన మరణం రెండవ రాకడలో కొట్టివేస్తాడు. ఈ మరణానికి మూలమైన పాపం మొదటి రాకడలో చెప్పండి కొట్టేశాడు. ఇక సెకండ్ పేజ్ నడవబోతుంది. అది ఈ రోజే జరగవచ్చు, రేపే జరగవచ్చు, రేపే ఆయన రావచ్చు. మారు మనసు పొందడానికి ఇదే నీకు తగిన సమయం. నీ జీవితంలో ఉన్న అడ్డురాలని, నీ జీవితంలో ఉన్న సమస్యను బట్టి అట్నే పట్టుకుని ఇదే జీవితం, నా జీవితం ఎలా అయిపోయిందట, నువ్వు అలా డిప్రెషన్లోకి పోయి ఇంక నా బతుకు వేస్ట్ నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, చచ్చి మళ్ళీ చేస్తావు. దీర్ఘకాలం గుర్తుపెట్టుకో. ఇక నీ జీవితకి అర్థం ఉండదు. లేదు, ఈ సమస్యలన్నీ ఎల్లకాలం ఉండేవి కాదు. ఎంత రాయి అయినా ఒకరోజు తొలగింపబడాల్సిందే. పడిన ప్రతి రాయి తిరిగి తీయవేయబడాల్సిందని నువ్వు నమ్మితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అన్నిటినీ తొలగించి, నీ మరణాన్ని తొలగించి, అన్నిటినీ తీసివేసి, తాను ఎలా అయితే మహిమ దేహాన్ని ధరించాడో అలాంటి జీవితాన్ని మళ్ళీ మనకి ఇవ్వడానికి రాబోతున్నాడు. ఆ రోజు ఆకలి ఉండదు, దప్పుకుండదు. ఎండాకాలంలో చూసారు ఎలా ఉందో? ఈ ఎండ గొడవ ఉండదు, ఈ వాన గొడవ ఉండదు, ఈ ఆమ్ల వర్షాల గొడవ ఉండదు, ఏముండదు. దేవుడే వెలుగు, గొర్రెపిల్లే మనకు తోడు. నిత్య ఆనందంలో ఆయన వాక్య జ్ఞానము, ఆరాధన గీతం పాడుకుంటూ అలా ఉండిపోతాం. ఆ లైఫ్ ఎంత బాగుంటుందో. నేను ముగించేస్తున్నాను, నిజంగానే ముగించేస్తాను. వీలైతే లాస్ట్లో అయిన తర్వాత పాట పాడండి. నేను చాలా సభలకు వెళ్తాను, కానీ పాడిందే పాట పాసిపల్ దాని అన్నట్టు అందరూ అయ్యే పాడతారండి. అందరూ ఒకటే పాటలు. ఆంధ్ర క్రైస్తవ గీతం చాలా ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి, పాడండి. అందులో ఒక పాట నేర్చుకోండి. అవి మనకు తిరగ ఒక అక్క ముక్క డొక్క తినేసి ఆ పాటలు నేర్చుకోండి. అందరూ పాడినే పాడి వద్దు, రొటీన్గా వద్దు, ప్రత్యేకత ఉండాలిగా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, బైబిల్ కీర్తన తర్వాత అంత ఆత్మీయత మనకు చూపించదు ఆ కీర్తన. అందులో ఒక పాట, ప్రియ యేసురాజు నిన్ను చూస్తే చాలు. ఆ రోజు నిన్నందరూ మూసేశారు అనుకున్నాం, అంత అయిపోయింది అనుకున్నాం, ఇంకా లేవనుకున్నాం, నేను చూసాం, అది చాలు, ఇంక మాకేమీ వద్దు. ఆ రోజు శిష్యుల పాట. ఈరోజు మన పాట, ప్రియా యేసురాజు వస్తానన్నా, ఒకరోజు వస్తాం. నాకు పరలోకం కాదు, సింహాసనం కాదు, అధికారాలు కాదు, ఏమీ కాదు, నిన్ను చూస్తే చాలు, అంతే. నా లైఫ్ ధన్యమైపోయింది, అంతే. సెకండ్ లైన్ ఏం రాశారు తెలుసు అక్కడ? నిత్యమైన శ్వాసంలో నిష్కలంకుల పరిశుద్ధుల్లో పేదన్యం. నిష్కలంక పరిశుద్ధుల్లో పేదడం అంటే వీళ్ళందరూ భక్తులు, ఇసాకు, యాకోబు గారు అందరూ ఉన్నారు. అందులో డౌట్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళు. వెళ్తామంటావా పరలోకం అని? అదే అనుకోండి, గేట్ అదే అనుకోండి. 1 by 1 పంపేస్తారు. సతీష్, ఇంకెవరున్నారు, అందరు బ్రదర్స్ అందరిని పంపించేస్తారు లోపలికి. ఇసాక్ గారు ఉంటారు, యాకోబు గారు ఉంటారు, చిట్టిబాబు గారు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ పంపించేస్తారు లోపలికి. లాస్ట్ నీలాంటి నాలాంటి పేదోడు ఉంటాడు. లాస్ట్ గేట్ దగ్గర ఉంటాం మనం. ఆ గేట్ దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధులందరూ సింహాసనం దగ్గరికి పోయి ఆల్రెడీ పాట స్టార్ట్ చేసేస్తారు అక్కడ. మనం బయట ఉంటాం. ఆ బయట ఉన్నప్పుడు మనకు డౌట్, లోపలికి తీసుకుంటారా తీసుకోరా అని. ఎందుకంటే మన భక్తి ఏంటో మనకి తెలుసు, మనం ఎలాంటి ప్రార్థన చేస్తామో తెలుసు, మన కమిట్మెంట్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అందుకే ఆ పరిశుద్ధుల్లో పేదోళం. మనం ఒక మాట మీద నిలబడము, ఒక విశ్వాసం మనకు ఉండదు, ఏమీ ఉండదు. రోజుకోలా మారిపోతాం. ఈరోజు ప్రసంగం వింటే 1 గంట స్ట్రాంగ్ ఉంటాం, రేపు మారిపోతాం. విశ్వాసంలో పేదోళ్ళు, పరిశుద్ధుల్లో పేదోళ్ళు, నిష్కలంకం అంటే వాళ్ళ కలంకాలు ఏమీ లేవు, మనకన్నీ కలంకాలే. అక్కడ నిలబడతాం. దేవదూత ఎలా చూస్తుంది అనుకోండి. ఆ పాట రచయిత ఉద్దేశం అది. దేవదూత ఎలా చూసి దేవుడి వైపు చూస్తుంది అనమాట. అందరూ వచ్చారు, ప్రభు వీడు ఒకడు ఎలా చూస్తున్నాడు ఎర్రగానే, ఎవడు నువ్వు నేను ఎర్రగా చూస్తారు బ్రో, ఏం చేయమంటావంటే దేవుడు ఆ సింహాసనం మేము చూసి 2 నిమిషాలు నిశ్శబ్దం పాటించి నేను సోళ్ళపోతున్నాం, లోపల తీసుకురండి అని ఆ లోపల మనల్ని పడేస్తే అప్పుడు పాడే పాట ఉందో చూసారా? ప్రియా యేసురాజు చాలు, గేట్ లోపల పడిపోయాను, నేను చూసేశాను, ఇక చాలు, నాకు అక్కడ సింహాసనం వరకు వద్దు ప్రభు, ఈ గేట్ దగ్గర చాలు, ఇంకా అలా బతికేస్తాను. అది పాట.
ఆ రోజు ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఆనందం అండి, అయిపోయింది. ఇంక ఆ గేటు వెలుపల ఇక ఈ లోక సంబంధమైన సమస్యలన్నీ అక్కడితోనే ఆగిపోయాయి. వ్యాధులు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు. ఆనందం ఆనందం, ఏడుస్తూ పాడేస్తామండి. ఆ రోజు ఏడుస్తూ పాడేస్తాం. దేవా, ఇంత భాగ్యాన్ని, అసలు నేను ఏం చేశాను, ఎంత భాగ్యాన్ని నాకు ఇచ్చా, నాకు అర్థం అవట్లేదని ఆనందంలో ఏడ్చేస్తాం. ఆ ప్రకటన గ్రంథంలో ఉంది, ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. అసలు ఆ రోజు అర్థమవుతుంది మనకి, ఎలా నాకేనా నిశ్చత్వం ఇచ్చిందని. ఆ పరిశుద్ధులతో, అబ్రహాముతో ఆ రోజు కలిసి పాట పాడితే ఎలా ఉంటుందండి? ఇసాకుతో కలిసి పాట పాడితే, పౌలుతో, అపోస్తులతో కలిసి పాట పాడుతుంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా పాట, ఆ ట్యూన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పాడితే ఎలా ఉంటుంది చెప్పండి. చాలు ప్రభువా, ఇంకేం వద్దు, మాకు పీట వద్దు, సింహాసనం వద్దు, ఇంకేమొద్దు, ఆ గేటు ఇక్కడ వారం బతికేస్తాం. అది మన పాట. అందుకే మన ధైర్యం ఏంటో తెలుసా? వ్యాధులు ఉంటాయా? 60 ఏళ్ళ జీవితానికి ఉంటాయి. అప్పులు ఉంటాయా? 60 ఏళ్ళ జీవితానికి ఉంటాయి. సమస్యలు ఉంటాయా? 60 ఏళ్ళ జీవితానికి ఉంటాయి. ఈ అడ్డుబండ్లన్నీ ఎక్కడి వరకే ఉంటాయి. ఈ బండలన్నీ తీసేసేవాడు బండని, సముద్రాన్ని, శ్రమని, అధికారాన్ని మొత్తం తొక్కి మేఘాల మీద వెళ్ళి మళ్ళీ ఒక రోజు రాబోతున్నాడు. ఆయన వచ్చి నీ జీవితంలో ప్రతి రాయిని తీసేస్తాడు. రాళ్ళు తీసే పని ఆయనది, సువార్త చెప్పాల్సిన పని నీది. నువ్వే వచ్చి కాదు, వచ్చే ముందు ఈసారి చర్చికి నేను జ్ఞాపకం చేసుకుంటున్న నిజాన్ని కొత్త వారు ఇంకెవరికి జ్ఞాపకం చేయాలని తీసుకురా, నీ జీవితం ధన్యమవుతుంది. చిట్టుబాబు చేసే పని అదే, సేవకులు చేసే పని అదే, ప్రతి రేయి నిద్రపోకుండా నేను చేసే పని అదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమే తండ్రి, ప్రసంగమైనా పాట అయినా మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, సిలువ తర్వాత జరిగిన పునరుద్ధానము తండ్రి. ఈ సిలువను గూర్చిన వార్త, పునరుద్ధానం తండ్రి, నశించిపోతున్న వారికి వెరుతనం తండ్రి. ఆ రోజు వాళ్ళు అనుకున్నారు దేవా, పరిసయ్యులు మాట్లాడుకున్నారు, సద్దుకయ్యులు మాట్లాడుకున్నారు తండ్రి, ప్రధాన యాజకులు మాట్లాడుకున్నారు తండ్రి, పిలాతు మాట్లాడాడు, హేరోదు మాట్లాడారు, శిష్యులు కూడా తండ్రి నిరసించిపోయారు, విప్లవకారులు కూడా ఇలా అయిపోయాడేటండి తండ్రి, వాళ్ళు కూడా నిశ్శబ్దం అయిపోయారు తండ్రి. కానీ సమాజంలో వెలివేయబడి ఏ అర్హత లేకుండా తండ్రి వాళ్ళు శారీరకంగా బలహీనులను తండ్రి చెప్పినా వాళ్ళ నిశ్శబ్దంలో ఉన్న వారే తెర మీదకి వచ్చారు దేవా. వారు లేచారు, వారు లేచి తండ్రి సమాధి దగ్గరికి కదిలారు. వాళ్ళకు ఒక మాట బోధింపబడింది, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు. ఆ ఒక్క మాటకి తండ్రి వాళ్ళ ఇల్లు వదిలేశారు తండ్రి, ఆ ఒక్క మాటకి వారి అవసరాలు వదిలేశారు, వాళ్ళ ఒక్క మాటకి వారు ఊరు వదిలేశారు, ఆ ఒక్క మాటకి తండ్రి వారి ఆశలు అన్నిటినీ వదిలేసి తండ్రి ఆయన లేచాడని మా భారతదేశం వరకు ప్రకటించుకుంటూ తిరిగారు తండ్రి. మేమే ఎక్కడికి వెళ్ళం దేవా, సభకు వస్తాం, గడియారాలు చూసుకుంటాం, సంఘానికి వెళతాం తండ్రి, ప్రసంగాలకే మార్కులేసి వచ్చేస్తాం దేవా. మేమేది జ్ఞాపకం చేసుకోం, ఏది ఎప్పుడు మా బాధలు, మా జీవితంలో రాళ్ళు కొరకే మేము మాట్లాడుకుంటాం కానీ తండ్రి, సమాధి ఖాళీ అయిపోయింది, అందరికీ ధైర్యం ఇచ్చిన రాయి తొలగింపబడింది, అది తొలగిపోయిందని ఈ చరిత్ర ఇంకెప్పటికి తండ్రి ఈ క్రైస్తవ్యానికి ఊపిరినిచ్చేది. మా ముందున్న మిషనరీస్ కానీ, భక్తులు కానీ, నిజాయితీగా సేవ చేస్తున్న వారందరూ ఊపిరిదే, ఆయన పునరుద్ధానమే ఊపిరిదేవ. ఆ ఆత్మనే మాకు ఇవ్వండి, ఆ యొక్క ఉజ్జీవాన్నే మాకు అనుగ్రహించండి. ఆ ప్రసంగాల్లో, మా పాటల్లో సిలువ మాత్రమే ఈ సమాజానికి కనబడాలి తండ్రి. లౌకికమైన తండ్రి ఏ యొక్క సమృద్ధి బోధ మేము చేయక, సిలువను గూర్చిన వార్త మేము చెప్పడానికి తండ్రి, వేదిక మీద ఉన్న అన్నల్ని, తమ్ముళ్ళని, తండ్రి సమానులు ఎవరైతే ఉన్నారో అందరినీ తండ్రి మీరు వాడుకుంటున్నారు, ఇంకా నువ్వు వాడుకోండి తండ్రి. లేములో, ఇబ్బందులో ఎన్నో సమస్యలు, రోగాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. చిట్టుబాబు గారికి వారింటి నిండా ఎన్నో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి దేవా. ఆయనకి అవి ఏమీ జ్ఞాపకం లేదు, కానీ ఏడాది వచ్చేసరికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, నా సిలువను గూర్చిన వార్త, నా ప్రభు తిరిగి లేచాడన్న వార్త మళ్ళీ ఏడాది కూడా జ్ఞాపకం చేయాలన్నదే ఆయన ఆశ తండ్రి. అందుకే ప్రతి ఏడాది సభలు చేస్తున్నాడు దేవా. క్రిస్మస్ చేస్తాడు, సభలు చేస్తాడు, ఏదో ఒక సువార్త చేస్తాడు, బయటికి పోతాడు. తన ఇంట్లో తన భార్యకి ఆరోగ్యం బాగోకపోయినా, తన పిల్లల చదువులు అంతంత మాత్రమే ఉన్నా, తన కుటుంబం ఆర్థిక పరిస్థితి నలిగిపోతున్నా, అవేమీ ఆయనకు అడ్డు కాదు తండ్రి. అది ఏదే ఆయనకి జ్ఞాపకం కాదు, అది ఏది కృంగదీద్దేమో. ఆయన ఆశల్లా ఒకటే, నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడని అందరికీ చెప్పాలి. అలాగే వేదిక మీద కూర్చున్నారు, ఈ దైవజనులు చేసే పని కూడా అదే తండ్రి. తండ్రి సమాజానికి మేము చెప్పుకోలేని బాధలు మాకు ఎన్నో ఉన్నాయి.
మా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తండ్రి మా చుట్టూ మా కుటుంబాల్లో మమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు. మాకు అవి ఏమీ అడ్డుగా తేవా. సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి లేచాడు, అదొక్కటే మాకు జ్ఞాపకం. చెప్పాలి 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 చెప్పాలి, ఒకరోజు చెబుతూనే చనిపోవాలి. ఆ పరిశుద్ధుల గుంపులో తండ్రి ఆ చివరిలో ఒక పేదోడుగా తండ్రి, ఆ చివరిలో మేము నిలబడిన అది చాలు దేవా. నేను చూసి మా జీవితం ధన్యమైపోతా తండ్రి. నా ప్రియులను, నా జత పని వారిని, నా ముందు మాట్లాడిన సహోదరులను అందరినీ మీరు దీవించండి. ఈ వైరాగ్యంతోనే తండ్రి కట్టండి. ఏ గొప్పలకి, ఏ అతిశయానికి తండ్రి ఈ సభలు కాదు, కానీ మిమ్మల్ని మహిమపరిచి మా జీవితాల్లో వెలుగు నింపుకోవడానికి సభలని ఆశిస్తూ ముగిస్తున్నాం దేవా. అవసతులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమించండి. వారిని కూడా దీవించి వారిని ఆత్మీయతలో నిలబెడతారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.